వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఎట్టకేలకు వేటు పడింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆరోపణలతో దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తుది నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా వివాదాల్లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్పై ఫిర్యాదులు పెరిగిన తరుణంలో పార్టీ డిసిప్లిన్ కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వైసీపీ స్పష్టంగా తెలిపింది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం ఇన్ఛార్జీల వివాదం అని తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్కు మద్దతు తెలపాలని జగన్ సూచించడం జరిగింది. అయితే దానికి దువ్వాడ అంగీకరించలేదు. అంతేకాదు ఈ దువ్వాడ పార్టీ అధినేత మాటని అటకెక్కించడమే కాకుండా ప్రత్యక్షంగా తిరస్కరించి ఆయనకు కోపాన్ని తెప్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆగ్రహించిన జగన్ వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ ఆదేశాలను ఆలస్యం లేకుండా అమలు చేసింది పార్టీ కేంద్ర కమిటీ. మరి ఇప్పటి వరకు జగనే నా దేవుడు అని చెప్పిన దువ్వాడ ఇప్పుడు అదే నాయకుడి చేతిలో సస్పెండ్ అయ్యి పార్టీ నుంచి బయటికి రావడం సంచలనంగా మారింది. అయితే దువ్వాడ సస్పెన్షన్ టెక్కలిలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బేనని చర్చలు మొదలయ్యాయి. మరోవైపు దువ్వాడ కుటుంబ కలహాలే సస్పెన్షన్ కు అసలు కారణమని, దువ్వాడ సస్పెన్షన్ వెనుక వాణి పాత్ర ఖచ్చితంగా ఉండే ఉంటుందనే ప్రచారం కూడా టెక్కలి నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. ఏది ఏమైనా వైసీపీ పార్టీలో దువ్వాడ పాత్ర ఇక ముగిసిందనే చెప్పాలి.